వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట తల్లికి వందనం ప్రతి తల్లి సంతోషంగా ఉండేలా తల్లికి వందనం అమలు చేస్తున్న నారా లోకేష్. ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందన కార్యక్రమం కింద 15,000 రూపాయలు ఇస్తుంటే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్థులకు తీరని ద్రోహం చేస్తున్నారు. 2,000 రూపాయలు లోకేష్ జేబులకు పోయాయంటూ వైసీపీ నేతలు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారు. దమ్ముంటే రుజువు చేయండి. ఆధారాలు లేని ఆరోపణలు చేయడమే వైసీపీ నేతల పని. కనీసం తల్లికి కూడా గౌరవం ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి నేడు తల్లికి వందనం గురించి మాట్లాడడం సిగ్గుచేటు. ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ బాబు నిలబెట్టుకున్నారు. ప్రతి విద్యార్థికి తల్లికి వందనం గుర్తింపు అవ్వాలని నారా లోకేష్ కృషి చేస్తుంటే బులుగు ముఠ విష ప్రచారం చేస్తోంది. నేడు విద్యార్థులు తల్లుల ముఖాలు చిరునవ్వుతో వెలిగిపోతుంటే కారణం నారా లోకేష్. వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోవడం చూసి ఓర్వలేక ఈ తప్పుడు రాతలు, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోంది ఈ ముఠ. పిల్లల స్కూల్ ఫీజు కోసం అప్పులు చేయవలసిన అవసరం లేదు. నారా లోకేష్ తల్లికి వందనం కార్యక్రమాన్ని తల్లులకు అందిస్తున్నారు. కుటుంబంలో ఒక్కరికే అనే షరతు పెట్టి పేద మధ్య తరగతి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను జగన్మోహన్ రెడ్డి మానసికంగా వేధింపులకు గురి చేసిన విషయం వాస్తవం కాదా? పారదర్శకంగా అమలు 67 లక్షల మంది విద్యార్థులు తల్లుల ఖాతాలో నగదు జమ చేస్తున్నాం. ఇందుకోసం 8.700 కోట్లు విడుదల చేశాం. పాఠశాలలు తెరిచేలోగా పథకం అమలు చేస్తామని మాట ఇచ్చాం. దానిని నిలబెట్టుకున్నాం. 1వ తరగతిలోను, ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనూ చేరే విద్యార్థులకు కూడా ఈ పథకం అమలు చేస్తాం. వీరు సుమారు 11 లక్షల మంది వరకు ఉన్నారు. వీరి డేటా అప్లోడ్ కాగానే డబ్బులు వేస్తాం. తల్లి లేని పిల్లలకు వారి తండ్రికి కానీ లేదంటే సంరక్షకుల ఖాతాలో కానీ డబ్బులు జమ చేస్తాం. అలాగే అనాథలైన పిల్లలకు జిల్లా కలెక్టర్ నిర్ధారించిన తర్వాత పథకం వర్తింపు చేస్తాం. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అర్హుల జాబితాను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తాం. లబ్ధి పొందే విద్యార్థుల్లో బీసీలు 29.82 లక్షల మంది ఉన్నారు. ఎస్సీ విద్యార్థులు 11.76 లక్షల మంది, ఎస్టీ విద్యార్థులు 4.26 లక్షల మంది, మైనార్టీ విద్యార్థులు 66.500 మంది, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు 8.44 లక్షల మంది ఉన్నారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి లబ్ధి చేకూరుస్తుంటే బెంగళూరులో కూర్చొని జగన్ రెడ్డి విష ప్రచారం చేస్తున్నాడు. ప్రతి విద్యార్థి చదువుకునేందుకు దోహదపడే విధంగా నేరుకు వారి తల్లికి సంరక్షణ ఖాతాలో డబ్బులు వేస్తుంటే స్వాగతించకుండా తప్పుడు ప్రచారాలు చేయడం జగన్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శన. గత ప్రభుత్వంలో అమ్మబడి నిధులు ఎప్పుడు పడతాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేచి చూసేవారు. నేడు పాఠశాలలు ప్రారంభమైన రోజునే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ అవ్వడం విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధికంగా ఖర్చు చేస్తోంది. ఒకవైపు అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అని ఎదురు చూస్తూ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని ఎగతాళి చేస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ముందుకు వచ్చి పడింది తల్లికి వందనం. ఈ తల్లికి వందనం అనేటటువంటి ఈ యొక్క కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయిలో భూస్థాపితం కాబోతా ఉంది అనేది తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన యొక్క వాగ్దానాలు నవరత్నాలు అనేటటువంటివి నవ మోసాలుగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు. ప్రజలకి ఏదో సంక్షేమం చేస్తున్నాము అనేటటువంటి పేరు మీద వనరులన్నిటినీ కూడా దోపిడీ చేసినటువంటి 5 సంవత్సరాల విధ్వంసకర పరిపాలన. దాన్ని మర్చిపోయి ఈ రోజున ఇంకా వాగ్దానాలు అమలు చేయలేదు కూటమి చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఎక్కడా ఏది అని ఎగతాళి చేస్తూ ఉన్నటువంటి దానికి ఈ రోజున సమాధానం వచ్చింది. దాదాపు 67 లక్షల మంది విద్యార్థులకి ఏమాత్రం కూడా మరి
అవరోధాలు లేకుండా వాళ్ళ ఖాతాల్లోకి వచ్చి పడ్డాయి. ఆ రోజున కేవలం 13,000 మాత్రమే కుటుంబంలో ఇచ్చినటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున 13,000 నుంచి దాదాపు 6 పిల్లలు ఉన్నా సరే, ఇద్దరు ముగ్గురు నలుగురు 5 6 ఉన్నా సరే అందరికీ కూడా 13,000 రూపాయల చొప్పున వాళ్ళ తల్లుల ఖాతాల్లో జమ పడ్డాయి. ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తూ ఉన్నాయి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల విద్యార్థుల కుటుంబాల్లో ఇది ఈ రోజున చూసుకున్నట్లయితే మనం ఏమాత్రం కూడా తల్లులు పిల్లల ఫీజు కోసం అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఈ రోజున గడిచిపోతా ఉంది. అలాగనే 1వ తరగతిలోను అలాగనే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా చేరే విద్యార్థులకి ఈ పథకం అమలు జరుగుతూ ఉంది. వీరు సుమారు 11 లక్షల మంది ఉన్నారు. వీరికి కూడా రేపు రాబోతా ఉన్నాయి ఇవి. అలాగే తల్లి లేని పిల్లలు తండ్రి కానీ లేకపోతే ఇతర సంరక్షకుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. అలాగే అనాథ పిల్లలకైతే జిల్లా కలెక్టర్ నిర్ధారించిన తర్వాత పథకాన్ని వర్తింపజేస్తారు. ఇవన్నీ ఈ రోజున ఈ స్కీములో చెప్పబడ్డాయి. అలాగనే ఇందులో ఎంతోమంది లబ్ధి పొందే విద్యార్థుల్లో బీసీలు 29,82,000 మంది ఉన్నారు. ఎస్సీ విద్యార్థులు 11,76,000 మంది ఉన్నారు. ఎస్టీ విద్యార్థులు 4,26,000 మంది ఉన్నారు. మైనారిటీ విద్యార్థులు 66,500 మంది ఉన్నారు. అలాగనే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు 8,44,000 మంది ఉన్నారు. మరి ఒక బిడ్డ ఉన్నా నలుగురున్నా అందరికీ తల్లికి వందనం వర్తిస్తుంది. ఆ రోజున గారికి తేడా ఏమి అని అంటే జగన్మోహన్ రెడ్డికి సంపదని సృష్టించటం తెలియదు. ఉన్న సంపదని తన అవసరాలకి అనుగుణంగా వాడుకోవటం అనేదే తెలుసు తప్ప ప్రజల యొక్క సంపదని, భూమిని, లేకపోతే ఇతర పరిశ్రమల్ని ఇలాంటి వాటి అన్నిటినీ కూడా తనకి ఎలా తన స్వార్థం కోసం, తన కమిషన్ కోసం పరిపాలన సాగించటం అంటే అధికారాన్ని తన స్వార్థం కోసం ఉపయోగించుకోవటమే మనం చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన సంపదని సృష్టించి ప్రజలకి పంచాలి అనేటటువంటి ఆయన యొక్క ఆలోచన. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రజలకి పంచటం కోసం అప్పులు చేశాడు. ఆ రోజున ఎక్కడా కూడా మరి వాటి నుంచి సంపదని సృష్టించటం అనేటటువంటి దాని మీద అతనికి దృష్టి పెట్టలేదు, అతనికి చేత కాదు, అలాంటి ఆలోచనే లేదు. కానీ ఈ రోజున సంక్షేమాన్ని చేస్తూ మరొక ప్రక్కన మరి పెట్టుబడిని ఆకర్షిస్తూ ఆ పెట్టుబడి కారణంగా ఈ రాష్ట్రంలో ఆర్థిక పరమైనటువంటి వృద్ధికి దోహదపడుతూ ఆ రకంగా ప్రజల చేతుల్లోకి సంపదని తీసుకొని వస్తూ ఆ రకంగా వచ్చినటువంటి ఏదైతే పెరుగుదల ప్రభుత్వానికి వచ్చేటటువంటి పెరుగుదల ఆదాయం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి ప్రజలకి పంచేటటువంటి విధానం ఇది ఒక ఎకానమిస్ట్కి అంటే ఒక మంచి పరిపాలనాదక్షుడికి అలాగనే ఏమాత్రం కూడా మతి లేనటువంటి మూర్ఖత్వమే మూర్తి భవించినటువంటి ఏమాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా మరి ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డికి తేడా అనేది మనం ఇక్కడే గమనించవచ్చు. మనిషిగా పుట్టి మనిషిగా పెరిగి మరి చేయాల్సినటువంటి పద్ధతిలో మరి జగన్మోహన్ రెడ్డి చేయలేదు. మనిషి ముఖం మాత్రమే మరి లోపల మనం చూసాం ఎంతటి నీచమైనటువంటి సంస్కృతికి నీచమైనటువంటి ఆలోచనలకి అతని మెదడు ఉపయోగపడింది అనేది మనం చూసాం. అదే జగన్మోహన్ రెడ్డికిను చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి తేడా. ఈ సంక్షేమ పథకాలు ఏవైతే కూటమి మరి వాగ్దానం చేసిందో అవన్నీ కూడా ఇంకా ఈ యొక్క 2 నెలల కాలంలో 100% పూర్తి కాబోతా ఉన్నాయి. ప్రజలు ఇప్పటికే చాలా సంతృప్తికరంగా ఉన్నారు అనేది అనేకమైనటువంటి సర్వేలు చెప్తా ఉన్నాయి. దీంతోనే ఇక ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నారు అనేది వాస్తవం.